హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం తెలంగాణ భావన 1948 టు 1970 వరకు కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? రాష్ట్ర సమైక్యత సంరక్షణ సమితి ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? పివి రంగారావు నాయకత్వంలో ఏర్పడింది. తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్. 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఎవరు ఉన్నారు? కండుభాయ్ దేశాయ్. 1969 సంవత్సరంలో రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో జూన్ 3న తలపెట్టిన తెలంగాణ బంద్ ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి పిలుపునిచ్చింది? శ్రీధర్ రెడ్డి. రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు చైతన్యాన్ని గుర్తించి సమైక్య సంఘం అధ్యక్ష పదవికి క్రింది వారిలో ఎవరు రాజీనామా చేశారు? జి. వెంకటస్వామి. రెండవ దశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు క్రింది వారిలో రీజనల్ కమిటీ అధ్యక్షులు ఎవరు ఉన్నారు? జె. చొక్కారావు. రెండవ దశ ఉద్యమంలో శాసనసభ స్పీకర్గా ఎవరు ఉన్నారు? శాసనసభ స్పీకర్గా బి.వి. సుబ్బారెడ్డి. 1969వ సంవత్సరం తెలంగాణ ఉద్యమం సమయంలో శాసనమండలి సభాపతిగా ఎవరు ఉన్నారు? శాసనసభ సభాపతిగా ఎవరు ఉన్నారు? పిడతల రంగారెడ్డి. వరంగల్ నుండి వెలువడ్డ వారపత్రిక జనధర్మ ఒకటే తెలంగాణ ఉద్యమాన్ని బహిరంగంగా సమర్థిస్తే దాని సంపాదకులు ఎవరు ఉన్నారు? మాడభూషి శ్రీనివాసాచార్య. రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో జూన్ 17న తెలంగాణ మహిళా దినం జరపాలని పిలుపునిచ్చారు. అయితే ఈ దినం నాడు దేశ చరిత్రలో తొలిసారి మేయర్ అరెస్ట్ అయ్యారు. అయితే వారి పేరేమిటి? కుముద్ నాయక్. 1969 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు ఉన్నారు? నిజలింగప్ప. ఓకే ఫ్రెండ్స్, బాయ్.